Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. అక్టోబర్ 31కి చెందినటువంటి వాక్య భాగం 2 తిమోతి 3వ అధ్యాయం. రెండవ రాకడకు ఏ విధంగా సిద్ధపడాలి, 4 విధాలుగా సిద్ధపడాలి అని ఈ యొక్క అధ్యాయం చెబుతుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. 7 వచనాలు చదువుకుందాం. మొదటి 7 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోగుచున్నారు. వీరిలో చేరిన వారు ఇక్కడ చదువుదాం. అంత్యదినములలోని జీవితం ఆకర్షణీయంగా ఉండదు మనం చదివినటువంటి రీతిగా. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. అంతులేని దురాశలు చెడిపోయిన జ్ఞాన సంపాదన మూర్ఖాలతో ముడిపడి నందున సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని వారుగా ఉన్నారు. అంటే ఎపిస్టమాలజీ అంటే ఏ విధంగా మనం జ్ఞానం పొందుతాం? అంతులేని దురాశలను బట్టి ఆ జ్ఞానం పొందలేరు, సత్య విషయమైనటువంటి జ్ఞానం పొందలేరు. జ్ఞానం రావాలి అంటే మరి పరిశుద్ధాత్మను, పరిశుద్ధ జీవితాన్ని ఆశపడాలి కదా. అంతులేని దురాశలను బట్టి ముద్దువాళ్ళు అయిపోతారు. అంతవరకు అంటే వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోలేరు. ఈ విధంగా చివరి దినముల జీవన విధానం ఉంటుంది. క్రీస్తు ఆరోహణము నుండి ఆయన తిరిగి వచ్చు పర్యంతం జరిగే చివరి దినములకు చెందిన సూచనలో కొన్ని ఇచ్చట పౌలు తక్షణ హెచ్చరికలుగా పేర్కొంటున్నాడు. ఇమ్మీడియట్గా ఆయన హెచ్చరించేటువంటి విషయాలు. ఎప్పటి నుండి? చివరి దినాలు ఎప్పుడు? యేసుక్రీస్తు ఆరోహణం నుండి ఆయన తిరిగి వచ్చు పర్యంతం. అదన్నీ కూడాను చివరి దినాలు అని ఇప్పుడు దానికి చెప్పుకోము, కానీ బైబిల్లో ఆ విధంగా చివరి దినాల గురించి మనం ఏమనుకుంటాము సామాన్యంగా అంటే, ఇక్కడ చివరి దినాలు, ఇక్కడ రెండవ రాకడ, మొదటి రాకడ, మనం ఇక్కడ ఉంటామనుకోండి. ఇప్పుడు రెండవ రాకడకు ముందు ఉండేటువంటి ఇవి చివరి దినాలు అని అనుకుంటాం.
ఓ సూచనలు ఉన్నాయి చూడండి, ఓ యేసు ప్రభు రాబోతున్నాడు అని. కానీ మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఇవన్నీ కూడాను చివరి దినాలుగా బైబిల్ చెబుతుంది. ముఖ్యంగా క్రొత్త నిబంధన చెబుతుంది చివరి దినాలు. ఆ విధంగా చిన్న ఎన్నో తరాలు ఉంటాయి. ఓకే, ప్రతి తరము కూడాను ఈ విధంగా దిగజారిపోయేటటువంటి రీతిగా ఉంటుంది. ప్రతి దినం కూడాను అక్కడ ఎన్నో తరాలు ఉంటాయి. ఆ తరాలన్నీ కూడా ఈ విధంగా దిగజారిపోతాయి. కొంతమంది అనుకుంటారు ఇక్కడ ఓ అప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు దిగజారిపోతుంది అని అనుకుంటారు. కానీ అట్లా అనుకోని అవసరం లేదు. ఈ విధంగా దిగజారిపోతుంది అని ప్రతి తరంలో కూడాను దిగజారిపోతున్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నివసిస్తున్నాం అనుకోండి, మరి అప్పుడు కూడాను ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చదివినటువంటి జాబితా చూస్తే ఇప్పుడు ఎట్లాగా ఉన్నదో అప్పుడు కూడా అట్లాగా ఉన్నాయి. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి తరంలో కూడాను ఇక్కడ ప్రజలు దిగజారిపోయినటువంటి జీవితం జీవిస్తారు. ఓకే, ఇక్కడ వీటిని గూర్చి మనం ఏమి చేయాలి? ఈ దినాల్లో మరి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఆకర్షణీయంగా లేవు, పాపంతో నిండుకొని ఉన్నది, దిగజారిపోయినటువంటి మన తరం. మరి అలాంటి పరిస్థితుల్లో మనం మన తరంలో ఏం చేయాలి? 4 విషయాలు ఇక్కడ చెప్పబడినాయి. మొదటిది, మాదిరికరంగా ఉండే వ్యక్తులను అనుసరించాలి. ఓకే, మాదిరికరంగా ఉండేటువంటి వ్యక్తులను అనుసరించాలి. చదువుకుందాం ముందు 10, 11 వచనాలు. అయితే నీవు, చాలా ముఖ్యమైనటువంటిది, అయితే నీవు, సూడే అంటారు గ్రీకులో. అయితే మరి చివరి దినాల్లో ఆ విధంగా ప్రజలు జీవిస్తారు. అయితే నీవు, సూడే, నీవైతే నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, 11వ వచనం, అంత్యొకయు ఈకొనియకు లుస్ట్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. అలాంటి వాడు పౌలు. అలాంటి మాదిరికరమైనటువంటి వ్యక్తుల్ని అనుసరించాలి అని చెప్తున్నాడు. వారి జీవిత కాలము, జీవిత విధానం సువార్తను ప్రతిబింబించేదిగా ఉన్నది. వీరు కష్టజీవులు, పరీక్షింపబడి దేవుని చేత పరీక్షింపబడిన వ్యక్తులు. జీవితంలో కష్టజీవులుగా పరీక్షింపబడి దేవుని చేత పరీక్షింపబడినటువంటి వ్యక్తులు. ఉద్దేశపూర్వకంగా మనం వాళ్ళని హీరోలుగా మొక్కబడుతున్న లోకంలో, మతపరమైన రంగంలో వీరు అరుదైన వారేమీ కాదు. ఎవరు హీరోలుగా మొక్కబడుతున్నటువంటి వాళ్ళు? సినీ రంగాల్లో, మరి రాజకీయ రంగాల్లో, వేరే వేరే రంగాల్లో మరి ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉంటే వాళ్ళని హీరోలుగా మనం మొక్కుతాం, హీరో వర్షిపర్స్ అవుతాం. మరి మతపరమైనటువంటి విషయాల్లో కూడాను విశ్వాసులు కొంతమందిని హీరోస్గా మొక్కుతారు. మరి కొరింథీ సంఘంలో కూడా అలాంటి వారు ఉన్నారు. కొందరు పేతురుకు సంబంధించినటువంటి వాళ్ళు, నేను పేతురు అంటే ఇష్టం, నాకు అపోలో అంటే ఇష్టం, మరి పౌలు అంటే ఇష్టం, అదే తీరులో నాకు యేసుక్రీస్తు అంటే రక్తం. ఆయన కూడా ఆ విధమైనటువంటి మానవ హీరోలుగా చేసినటువంటి వ్యక్తులు అన్నమాట. కాబట్టి మతపర
అయినటువంటి విధానంలో కూడాను హీరోస్ ఉంటారు, హీరో వర్షిపర్స్ ఉంటారు. అయితే మాదిరికరమైన మంచి వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవాలి. అంటే ఆలోచించాలి. ఆలోచించి ఎవరు రైటు, ఎవరు రాంగు అని వాళ్ళని హీరోగా కాదు, వాళ్ళని మాదిరికరంగా ఎంచుకుని వాళ్ళని అనుసరించాలి. మనం ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా అది చేయకపోతే అనాలోచితంగా ఏమవుద్ది, చెడ్డవారిని అనుసరిస్తాం. రెండవ విషయం 12, 13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు, తామును మోసపరుచు అంతకంతకు మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. ఓకే, ఇక్కడ ఏంటి మనం నేర్చుకోవాల్సింది? లోకమును గూర్చి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. వ్యతిరేకతకు గురి అవుతామని మర్చిపోకూడదు. మనకి హింసలు జరుగుతూనే ఉంటవి. యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి, నెమ్మదిగా జరిగిపోద్ది జీవితం అని యేసుప్రభు చెప్పలేదు, పౌలు చెప్పలేదు. మనం హింసలకు, వ్యతిరేకలకు గురి అవుతాం అని ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అదే దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు వాటిని ఎదుర్కొన్నప్పుడు ఆశ్చర్యపోం. ఓకే, యేసుప్రభు చెప్పాడు ఆ విధంగా, మనం ఇంకా ఆశ్చర్యం ఎందుకు? మనకు వ్యతిరేకతలు మనకు వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపరచు వారు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురని పౌలు హెచ్చరిస్తున్నప్పుడు బహుశా ఆయన ఉద్దేశము ప్రతి తరములో దుష్టత్వపు సుడిగుండంలో దిగజారిపోతారని తలంచుతున్నాడు. కానీ ఒక తరం వారు ముందు తరం కంటే ఎక్కువగా చెడిపోతారని అర్థము కాకపోవచ్చును. అంటే బహుశా అని అంటాడు. ఈ విధంగా లోకపు తీరు ఉండుటను బట్టి ఆశ్చర్యపడని అవసరం లేదు. ఈ విధంగా జరుగుతాయా? రియలిస్టిక్గా ఉండు. యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన నీకు అలాంటి వాళ్ళు ఉంటారు, ఆ విధంగా నువ్వు ఎదుర్కొంటావు అని ఎదుర్కొన్నప్పుడు వాటిని బట్టి ఆశ్చర్యపడని అవసరం లేదు. దేవుని కృపను బట్టి దేవుడు జోక్యం చేసుకొని ఆయన కృపను బట్టి ఆయన ప్రజల ఎడల పాపం చేసే తీరు ఈ విధంగా చేసుకోనని ఎడల, అంటే ఈ విధమైనటువంటి పాపపు మనుషులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కృపను బట్టి కాపాడుతాడు. ఆ ప్రజల నుండి మనల్ని కాపాడుతాడు అని మనం గ్రహించుకోవాలి. అదే విధంగా చెప్పాడు కదా ఈ 2 వచనాల్లో. ఎన్నో మోసాలను ఎదుర్కొన్నాం, మోసపోయేటువంటి వాళ్ళని, దుష్టుల్ని ఎదుర్కొన్నాం, కానీ దేవుడు మనల్ని కాపాడాడు అని మనం గ్రహించుకోవాలి. మనం రియలిస్టిక్గా ఉండాలన్నమాట. అన్యాయం జరగవచ్చు, అంతే. మరి ఈ లోకంలో అన్యాయమే జరుగుద్ది. ప్రతిసారి న్యాయం జరుగుద్ది క్రిస్టియన్స్ని బట్టి అని అనుకోకూడదు. మనం మరి గమనించాల్సినటువంటి మూడో విషయం, బైబిల్పై తప్పనిసరిగా ఆధారపడాలి. చదువుకుందాం. 14, 15, 16, 17 ఈ 4 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఆ విధంగా జ్ఞానం ఇచ్చేది మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఉపయోగకరంగా ఉండేది దేవుని యొక్క వాక్యం. దేవుడు ప్రేరేపించి దేవుడు మరి తన ఊపిరితో ఊదినటువంటి రీతిగా మరి మనుషులు సాధారణమైనటువంటి మనుషుల్ని ప్రేరేపించి రాసినటువంటి లేఖనాలు, వాటిని సరిగా వాడుకోవాలి. చదువుకుందాం ఇక్కడ. స్వార్థపరుల ఆలోచనకు, నాస్తికుని ఆలోచన తీరుకు విరుద్ధంగా ఉండేటువంటి లేఖనాలు. మరల చదువుతాను. స్వార్థపరుల ఆలోచనకు, నాస్తికుని ఆలోచనకు విరుద్ధంగా లేఖనాలు క్రైస్తవ ఆలోచన తీరును తీర్పుదిద్దుటయే గాక, ఓకే, మన ఆలోచన తీరును సరిచేస్తుంది. లేఖనాలను బట్టి యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం పొందుట మాత్రమే కాదు. ఇది లేఖనాలకు సంబంధించినటువంటిది అన్నమాట. లేఖనాలు ఏం చేస్తాయి? మన యొక్క ఆలోచన తీరుని సరిదిద్దుతాయి. ఇట్ విల్ డెవలప్ ద బెస్ట్ వరల్డ్ వ్యూ. ఓకే, ఆలోచన తీరు వరల్డ్ వ్యూ అంటారు. బెస్ట్ వరల్డ్ వ్యూ లేఖనాలు చదివితే దానికంటే మించినటువంటి ఆలోచన తీరు ఇక మరి ఎక్కడా దొరకదు. లేఖనాల్లో దొరుకుద్ది, బైబిల్లో దొరుకుద్ది. స్వార్థపరుల ఆలోచనకు, నాస్తికునికి విరుద్ధంగా ఉండేటువంటి ఆలోచన, ఆ విధంగా ఉండేటువంటి తీరుని తీర్చిదిద్దుద్ది. రెండవది, లేఖనాలను బట్టి యేసుక్రీస్తును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం. రక్షణ రావాలి అంటే బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఉంటుంది, ఆయన మరణ పునరుద్ధానాల గురించి ఉంటుంది, సువార్త ఉంటుంది. దాన్ని బట్టి రక్షణకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. దాన్ని పొందటమే కాదు, ప్రత్యేకముగా అవి దైవావేశం వలన కలిగినవి కాబట్టి వాటిని ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం చదువుతాం కదా, ఈ వాక్యాన్ని కోట్ చేస్తాం. ఇవాంజలికల్ సిద్ధాంతంలో దాని ఇవాంజలిజం వేరు, ఇవాంజలికలిజం వేరు. ఇవాంజలికలిజం అంటే బైబిల్ని ఆధారం చేసుకున్నటువంటి సిద్ధాంతం, థియాలజీ. ఇవాంజలిజం అంటే యాక్టివిటీ ఆఫ్ షేరింగ్ ద గాస్పెల్. ఓకే, ఇవాంజలికల్స్ ఏం చేస్తారంటే ఇవాంజలిజం చేస్తారు. ఇప్పుడు ఇవాంజలిజం చేయకముందు అసలు సిద్ధాంతం, ఆ సువార్త అంటే ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ అంతా సువార్తే కాబట్టి అది ఇవాంజలికలిజం అని, ఆ సరైనటువంటి బైబిలు థియాలజీని ఇవాంజలికలిజం అని అంటారు, ఆర్ ఎవాంజలికల్ అంటారు. అది తెలుసుకున్నప్పుడు ఇతరులకు కూడా దాన్ని పంచిపెట్టాలి వినయంగా. దాన్ని ఇవాంజలిజం అంటారు. ఇవాంజలికల్స్ సిద్ధాంతంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదం, దయచేసి దీన్ని గమనించండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటి అంటే, లేఖనాలను వివరిస్తున్నట్లు మాటలతో చెప్తారు కానీ లేఖనాలని వివరించరు. ఒక్కొక్క అధ్యాయాన్ని చదివి దానిలో ఉన్నటువంటి విషయాల్ని గమనించి దాన్ని విశ్లేషించటం, దాన్ని వివరించటం, ఏం చెబుతుంది అనేటువంటి దాన్ని చెప్పరు.
లేఖ లేఖనాల మీద ఆధారపడమైనటువంటి థియాలజీ ఉంటుంది కానీ ఆ లేఖనాల్లో ఏముందో వాళ్ళు వివరించలేరు. అది ప్రమాదం. లేఖనాలను వివరిస్తున్నట్లు మాటలతో చెప్పుటలే చెప్పుటలేదు కానీ, అంటే వాటిని లేఖనాలని మేము విసర్జించట్లేదండి, బైబిల్ ప్రకారం పోతామండి అని మాటలతో చెప్పట్లా, కానీ చేతలతో చెబుతున్నారు వాటిని విసర్జించినట్టుగా. ఎట్లా చెబుతున్నారు? బైబిల్ క్షుణ్ణంగా తెలియననే మిషతో లెక్కలేని క్రైస్తవ సభల్లో నాయకత్వం. ఇప్పుడు బైబిల్ని క్షుణ్ణంగా తెలిసినట్టుగా, బైబిల్ అంతా తెలుసు కాబట్టి మనం మీటింగ్కి వెళ్తున్నాం, ఆ మీటింగ్లో ఏం నేర్చుకుంటున్నాం? బైబిల్కి తెలుసండి, ఇక వేరే విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ వేరే విషయాలు ఏంటి? క్రైస్తవ సభలో నాయకత్వం గురించి, చాకచక్యమైన పద్ధతులను గురించి, టెక్నిక్స్ ఎట్లా చెప్పాలి అని, ఆ చాకచక్యం గురించి, దానికి కావాల్సినటువంటి పరికరాలు, స్టూడియోలో ఏముండాలి, ఏ గ్యాడ్జెట్స్ ఉండాలి, ఏ కంప్యూటర్స్ ఉండాలి, ఏ కెమెరాస్ ఉండాలి, ఏ లైట్లు ఉండాలి, ఓకే, వాటిని గురించి, మనుషులని మభ్యపరచు మార్గాలను గురించి ఎట్లా ఎట్లా వాళ్ళని ఆకర్షించుకోవాలి, ఆ మార్గాలు, ఆ మెథడ్స్, పలు రకములైన ప్రణాళికలు, ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవటం, అలాంటి కూడికలతో మనం కొనసాగుతాం. మరి ఇంకెప్పుడు బైబిల్ నేర్చుకుంటాం? వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఏదో బైబిల్ వచ్చినటువంటి రీతిగా. కాబట్టి మాటలతో బైబిల్ అంటే ఇష్టం కానీ, మరి ఈ మీటింగ్లు వీటిల్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది బైబిల్ మీద కాదు, ఈ వీటి మీద. ఖబర్దార్ అనేటువంటి రీతిగా చెబుతున్నాడు ఇక్కడ. కూడికలతో కొనసాగుతాం కాబట్టి ఇప్పుడు వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి మరి బైబిల్ ఏమవుతుంది? నిజానికి బైబిల్ జ్ఞానంలో దిగజారిపోతున్నాం. టెక్నిక్స్ మీద, ఎట్లా గిమ్మిక్స్ చేయాలి, ఎట్లా ఎజెండాస్, మరి మీటింగ్లో వాక్యం ఎక్కడా? ఒక వచనం తర్వాత ఒక వచనం చెప్పుకునేటువంటి ఆ మీటింగ్స్ ఎక్కడున్నాయి? సామాన్యంగా బైబిల్ను ప్రక్కకు పెట్టినట్లుగాక దానికి ఇవ్వవలసిన స్థానం దానికి ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ప్రణాళికలన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ తప్పంటలేదు, కానీ దానికంటే ముందు బైబిల్ నేర్చుకోవాలి. దీని గురించి దయచేసి చాలా మరలా చదవండి, అర్థం చేసుకోండి, బైబిల్ని అర్థం చేసుకోండి. ఈ డైలీ డివోషన్స్ దాని గురించి, దాన్ని చదవడానికి టైం లేదు. ఒక అరగంట పైన చెబితే టూ లాంగ్ అని అంటున్నారు. ఇంకెప్పుడు మనం బైబిల్ నేర్చుకునేది? టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఏమన్నది వాక్యం చూడండి, రెండవ తిమోతి 3వ అధ్యాయంలో ఏమన్నది అది నేర్చుకుంటున్నాం. మొదటి నుండి ఈ అధ్యాయం చివరి వరకు ఏమన్నది అని ఆ విధంగా నేర్చుకోవాలి. లేకపోతే బైబిల్ గురించి ఎట్లా వస్తుంది? ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? ఇక ఈ మీటింగ్స్ వాటిని బట్టి ఇక హాస్యాలు, గిమ్మిక్స్, ఆకర్షించుకోవటం, టెక్నిక్స్, ఎజెండాస్ అవి సరిపోదు. బైబిల్ జ్ఞానం ఉన్న తర్వాత ఇవన్నిటికీ చాలా ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటవి. 4వ విషయం, తరువాత అధ్యాయంలో అంటే 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఇప్పుడు 3వ అధ్యాయం చదువుకుంటున్నాం. తర్వాత అధ్యాయంలో 4వ అధ్యాయంలో మరి ఈ బైబిల్ గురించినటువంటి బైబిల్ని ఏ విధంగా ప్రకటించాలి అని 4వ అధ్యాయం ఉంటుంది. తరువాత అధ్యాయంకు విషయం చెందినప్పటికీ ఆ బైబిల్ని, ఇలాంటి బైబిల్ని ఏ విధంగా ప్రకటించాలి అనేటువంటిది మొదటి 5 వచనాల్లో ఉంటుంది. చదువుకుందాం. ఏ విధంగా
బైబిల్ని ప్రకటించాలి. సువార్తని బైబిల్ అంతా సువార్తే. ఏ విధంగా సువార్తని ప్రకటించాలి? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. చూడండి, ఇట్ ఈస్ అ సాలమ్ థింగ్ అన్నమాట. వివాహం చేసుకునేటప్పుడు మరి ఈ ప్రమాణాలు చేస్తారు కదా, ఎకిలిగా చేస్తారా, నవ్వుతా చేస్తారా, సీరియస్గా చేస్తారు? అన్నిటికంటే అది కేంద్రం. అలాంటి సీరియస్గా చెప్తున్నటువంటి మాటలు దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట చెబుతున్నాను నేను. సీరియస్, సాలం, గంభీరమైనటువంటి మాటలు. ఏంటి ఆ మాటలు? ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, ఇంకా సీరియస్నెస్, వాక్యమును ప్రకటించుము, సువార్తను ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 5 వరకు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకునుతున్నారు. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, ఇవాంజలిజం. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ అధ్యాయమునకు ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు పరివర్తన తెచ్చేది బైబిల్ మాత్రమే. బిబ్లికల్ పరివర్తన అంటాం కదా, పరివర్తన ఎట్లా వస్తుంది? బైబిల్ మాత్రమే. కట్టుకథలు కాదు, మన సాక్ష్యాలు కూడా కాదు. మన సాక్ష్యాలు చెప్పుకోవాలి, కానీ పరివర్తన తీసుకొచ్చేది సువార్త. మరి సాక్ష్యాలు చెప్పుకోవటం, మన మంచి జీవితం అది ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే, అది సువార్త వినేటటువంటి రీతిగా ప్రజలను దగ్గరకు తీసుకొస్తుంది, సువార్త దగ్గరకు తీసుకొస్తుంది. ఆయన చాలా మంచివాడండి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలండి, ఆయన జీవితం ఎట్లా మారిందండి, నమ్మకమైనటువంటి వాడండి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అండి, అబద్ధం చెప్పడండి, వ్యభిచారం చేయడండి, తాగుబోతు కాదండి, సమాజానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వ్యక్తి అండి, ఆయన ఏదో చెబుతున్నాడు విందాం అని. అప్పుడు మనం సువార్త చెబుతుంటే వాళ్ళు వింటారు. అవి కూడా ముఖ్యమే, కానీ మన జీవితాలు మార్చవు. సువార్త ఒక్కటే మార్చుద్ది మనుషుల్ని. బిబ్లికల్ ట్రాన్స్ఫర్మేషన్. చివరి దినములలో బైబిల్ను ప్రకటించవలసిన విషయాలను ఏం చేయాలి? ఈ ఐదు వచనాల్లో ఏమున్నది? దేన్ని ప్రకటించాలి? దాన్ని క్రమబద్ధంగా ప్రకటించాలి, కన్సిస్టెంట్గా. దాని విశాలత, స్కోప్, దాని పద్ధతిని, మేనర్, ఏ తీరులో ప్రకటించాలో ఇవన్నీ అక్కడ వివరించబడి. కాబట్టి అర్జెంట్ ప్రీచింగ్, ఇంటెలిజెంట్ ప్రీచింగ్ అని జాన్ స్టార్ట్ గారు దాన్ని వ్యాఖ్యానిస్తూ, మొదటి 2 వచనాలపై వ్యాఖ్యానిస్తూ ఆయన ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ అర్జెంట్ ప్రీచింగ్, ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ ప్రీచింగ్, ఇట్ ఈస్ పేషెంట్ ప్రీచింగ్ అని దాని గురించి ఆయన చెబుతాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రకటించాలి. దాని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి మన శక్తితో చేయలేమండి.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క ధైర్యం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క విచక్షత కావాలి. దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.